త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలు కూడా తలమునకలై ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు పొత్తులు అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తుంటే కొన్ని పార్టీలు అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వరకు దాదాపు లోక్సభ అభ్యర్థుల విషయంలో ఖరారైనట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లో లోక్సభకు ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ప్రకటించే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో వెళ్తాయి. బహుశా బీజేపీ కూడా పొత్తులో ఉంటుందా లేదా అనేది తర్వాత తేలేటటువంటి విషయం. అయితే ప్రస్తుతానికి మాత్రం టీడీపీ లోక్సభ అభ్యర్థుల విషయంలో కసరత్తు దాదాపు పూర్తి కావస్తుంది. సో లోక్సభకు ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరెవరికి సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు నేను ఆ టీవీ స్క్రీన్ పైన వివరించే ప్రయత్నం చేశాను. నియోజకవర్గాల వారీగా టీడీపీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్ళే. రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి నర్సారావుపేట టికెట్ని ఆయన దక్కించుకుంటూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. టికెట్ ఇస్తారు. అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులకే టికెట్ కేటాయిస్తారు. విశాఖపట్నం నుంచి భరతే పోటీ చేస్తారు. సో ఇక్కడ ఎటువంటి డోకా లేదు, వేరే ఎవరు కూడా పోటీ చేయట్లేదు. నరసాపురం, నర్సారావుపేట, శ్రీకాకుళం, అనంతపురం, విశాఖపట్నం నుంచి పోటీ చేసేది మాత్రం ఈ 5గురికి. ఇంకా అక్కడ నుంచి పోటీ ఏమీ లేదు. ఇక మిగిలిన నియోజకవర్గాలు కొన్ని చోట్ల 2-3 పోటీ పడుతున్నారు. ఆ 2-3 ఎక్కడెక్కడ పోటీ పడుతున్నారనే వివరాలు కూడా చూస్తాం. ఎస్, మనం విజయవాడ నియోజకవర్గం చూసిన కేసినేని చిన్ని, కేసినేని నాని తమ్ముడు, ఆయనే పోటీ చేస్తారు. అలాగే సుగవాసు బాలసుబ్రహ్మణ్యం రాజంపేట నుంచి పోటీ చేస్తారు. బీకే పార్థసారథి హిందూపురం నుంచి పోటీ చేస్తారు. బైరి దిలీప్ చక్రవర్తి ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు. గోపాల్ యాదవ్ ఏలూరు నుంచి పోటీ చేస్తారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలో కూడా మనం చూద్దాం. టీడీపీ దాదాపు కసరత్తు పూర్తిగా వస్తుంది. రేపు ఎల్లుండో 2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు మనం చూస్తాం ఎవరెవరికి ఇక పోటీ ఏమీ లేదు, వాళ్ళకి మాత్రమే టికెట్ కేటాయించే అవకాశం ఉంది. అక్కడ నుంచి వేరే ఆస్పిరెంట్స్ ఎవరు కూడా లేరు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం 2-3 పోటీ పడుతున్నారు. ఆ నియోజకవర్గాలు ఏంటో కూడా మనం చూద్దాం. రాజమండ్రి నుంచి చూసినట్లయితే మన ఖమ్మంపాటి రామ్మోహన్ రావు రాజమండ్రి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే రాజమండ్రి నుంచి మరొకరు కూడా టికెట్ ఆశిస్తున్నారు. బొడ్డు వెంకటరమణ రాజమండ్రి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మరొక నియోజకవర్గ వివరాలు కూడా మనం చూస్తే అమలాపురం నుంచి బాలయోగి కుమారుడు హరీష్ బాలయోగి టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. అలాగే అదే అమలాపురం నుంచి మాజీ ఎంపీ మహేశ్వరరావు కుమార్తె కూడా టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. సో అధిష్టానం అక్కడ ఎవరికి కేటాయిస్తుంది అనేది కూడా మనం చూడాలి. అమలాపురం వివరాలు. నెక్స్ట్ మనం గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం రామకృష్ణ ఇద్దరు కూడా గుంటూరు టికెట్ కోసం అధిష్టానం దగ్గర పోటీ పడుతున్నారు. మరి గుంటూరు వరకు ఎవరు కేటాయిస్తుంది, పెమ్మసాని కేటాయిస్తుందా, రామకృష్ణ కేటాయిస్తుందో కూడా మనం చూడాలి. ఇక బాపట్ల టికెట్ కోసం ఏకంగా 3 పోటీ పడుతున్నారు. బాపట్ల టికెట్ కోసం పరమాక లక్ష్యం పోటీ పడుతున్నారు, ఉండవల్లి శ్రీదేవి పోటీ పడుతున్నారు, ఎంఎస్ రాజు కూడా పోటీ పడుతున్నారు. సో ఈ 3లో ఎవరికి అధిష్టానం టికెట్ని కేటాయిస్తుంది టీడీపీ అన్నది మనం చూడాలి. ఇక కర్నూలు టికెట్ కోసం బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి ఇద్దరు కూడా కర్నూలు ఎంపీ టికెట్ తమకిమ్మని అధిష్టానం దగ్గర ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో గెలిచే అభ్యర్థులకి అధిష్టానం టికెట్లు కేటాయించబోతోంది. ఇంటర్నల్ సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. నంద్యాల టికెట్ కోసం ఏవి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే బైరెడ్డి శబరి ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. మరి ఇక్కడ నుంచి టీడీపీ అధిష్టానం ఎవరికి టికెట్ను కేటాయిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఏవి సుబ్బారెడ్డి, బైరెడ్డి శబరి ఇద్దరు కూడా టికెట్ను ఆశిస్తున్నారు. ఇక మరో నియోజకవర్గం గురించి మనం చూద్దాం. కడప టీడీపీ టికెట్ కోసం శ్రీనివాసులు రెడ్డి టికెట్ను ఆశిస్తున్నారు. రితేష్ రెడ్డి ఇద్దరు కూడా టికెట్ను ఆశిస్తున్నారు. సో ఇద్దరిలో అధిష్టానం ఎవరికి కేటాయిస్తుంది, కొన్ని చోట్ల తేల్చుకోవటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బలమైన అభ్యర్థులు ఉన్నారు. కొన్ని చోట్ల అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్న అభ్యర్థికి నేరుగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇక చిత్తూరు నుంచి కోనేటి ఆదిమూలం టికెట్ను ఆశిస్తున్నారు. సప్తగిరి టికెట్ను ఆశిస్తున్నారు. తలార్ ఆదిత్య 3 కూడా టికెట్ను ఆశిస్తున్నారు. ఇక్కడ కూడా గెలిచే అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే టికెట్ను కేటాయించే అవకాశం ఉంది. ఎస్, మొత్తానికి టీడీపీ అభ్యర్థుల విషయంలో దాదాపు కసరత్తు చేస్తుంది. చాలా ఎక్కువ మంది పోటీ పడుతున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఒక నేమును పరిగణలోకి తీసుకుంది. కొన్ని నియోజకవర్గాల్లో 2-3 వరకు కూడా తీసుకునే రాగలిగింది కసరత్తు చేసి. ఎందుకంటే అంతకు మించి పోటీ పడిన సందర్భం ఉంది. సో వీళ్ళలో ఇప్పుడు ఎవరికి కేటాయిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, దాదాపు టీడీపీ
లోక్సభ అభ్యర్థుల విషయంలో కసరత్తును పూర్తి చేస్తుంది. 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో 2-3 పోటీ పడుతున్న చోట ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, వరుసగా 2-3 రోజుల నుంచి చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నారు. ఎందుకంటే రాక్ దిల్రా ప్రోగ్రాన్ని కూడా దాదాపుగా 4వ తారీఖు వరకు ఆయన పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన కూడా 4వ తారీఖు నుంచి అనకాపల్లి నుంచి తన యాత్రను ప్రారంభించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎంపీలకు సంబంధించిన ఒక క్లారిఫికేషన్ కోసం ఒక సీట్లు సర్దుబాటు విషయంలో పూర్తిగా కొన్ని చర్చలు అయితే జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వ్యవహారంలో చాలా పేర్లు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 2-3 పేర్లు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. వీటిని పరిశీలనలో తీసుకుంటున్నారు. ఆ దిశగా వీళ్ళలో ఎవరు అయితే బెస్ట్ చాయిస్ అనే అంశం మీద కూడా కొంత చంద్రబాబు చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనకు ఉన్న సోర్సులో చాలా వరకు 7-8 స్థానాలు ఒక పేరు మీదనే పరిశీలన జరిగింది. కానీ 2-3 స్థానాల్లో, అలాగే 4-5 స్థానాల్లో 3 లేక 2 స్థానాల్లో కూడా 2 పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే శ్రీకాకుళంలో యాజువల్గానే రామ్మోహన్ నాయుడుని పరిశీలనలోకి వచ్చింది. అనకాపల్లిని దిలీప్ చక్రవర్తి పేరు బలంగా తీసుకుని వచ్చే ప్రయత్నంలో అయ్యన్న పాత్రుడు, అయ్యన్న జతకాల రవి, వీళ్ళందరూ జతకాల విజయ్, వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారాన్ని గట్టిగా నడుపుతున్నారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. అనకాపల్లి నుంచి అయ్యన్న పాత్రుడు కుటుంబం ఎంపీగా అనకాపల్లి దిలీప్ చక్రవర్తి అయితే బాగుంటుంది. ఇతను ఒక ఎన్ఆర్ఐగా వాళ్ళు చూస్తున్నారు. ఇతనైతే కొంత ఆ ఏరియాస్ మొత్తం కూడా ముందు గట్టిగా ఉంటుందనే ప్రపోజల్ని చాలా గట్టిగా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. విశాఖ చూసుకుంటే భరత్, బాలకృష్ణ అల్లుడు భరత్ని దాదాపుగా ఖరారైన పరిస్థితి కనబడుతుంది. ఇక నర్సాపురం నుంచి చూసుకుంటే రఘురామకృష్ణరాజు క్లియర్గా ఉన్నారు. తర్వాత ఏలూరు నుంచి కూడా ఒక ఎన్ఆర్ఐని తీసుకుని వస్తుంది టీడీపీ. గోపాల యాదవ్ అనే ఎన్ఆర్ఐని తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. విజయవాడ నుంచి మొన్నటి నుంచి తెలుసు కేసినేని చిన్ని, ఎవరైతే కేసినేని నాని బ్రదర్ ఉన్నారో ఆయన చిన్నికి ఇక్కడ సీటు అఫీషియల్గా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నర్సరావుపేట నుంచి కూడా వైసీపీ నుంచి మారిన శ్రీకృష్ణదేవరాయల్ని టీడీపీ నుంచి పోటీ చేసే రంగంలో దించుతారు. అయితే ఇంకా శ్రీకృష్ణదేవరాయలు అఫీషియల్గా తెలుగుదేశంలో జాయిన్ కాలేదు. బహుశా 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే అదే విషయంలో గుంటూరు నుంచి కూడా ఎవరినైతే రంగంలో తీసుకోవాలని ఒక చర్చ కూడా జరుగుతుంది. గుంటూరు నుంచి కూడా 2 పేర్లు వినపడుతున్నాయి. గుంటూరు నుంచి దాదాపుగా బ్రహ్మసాని చంద్రశేఖర్, భాష్యం రామకృష్ణ, ఈ 2 పేర్లు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి. అయితే దీంట్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. నర్సరావుపేట నుంచి ఉన్న శ్రీకృష్ణదేవరాయల్ని ఎవరైతే వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారో ఆయన రిజైన్ చేసిన నేపథ్యంలో ఆయన్ని అక్కడే ఉంచుదామా, లేదు ఆయన్ని గుంటూరు తీసుకుని వచ్చి గుంటూరు నుంచి ఎవరైతే పోటీలో ఉన్నారో వీళ్ళని నర్సరావుపేటకు తీసుకెళ్తామా అంటే ఇక్కడ ఎవరైతే నర్సరావుపేట నుంచి గుంటూరులో బ్రహ్మసాని చంద్రశేఖర్ ఉన్నారో ఆయన నర్సరావుపేటకి కొంత దగ్గర వాస్తవుడు కావచ్చు, అక్కడ కూడా అతనికి కొంత బంధువర్గం ఉందనే ఒక ఆలోచన కూడా టీడీపీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 ప్రాంతాల్లో ఒకరు గుంటూరుకు వస్తే మరొకరు నర్సరావుపేటకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇది ఫైనల్ మరో 2-3 రోజుల్లో అయిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే రాజంపేటకు చూసుకుంటే పాపికొండ నాయుడు సంబంధించిన కుమారుడు బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఖరారు చేసినట్టుగా కనబడుతుంది. హిందూపురంలో బీకే పాదసారథి, అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులు కూడా కొంత ఎంపీగా పోవడానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అతన్ని ప్రపోజల్ అయితే గట్టిగా ప్రెజర్ చేస్తుంది. అతన్ని ఎంపీగా పొమ్మని తెలుగుదేశం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఆ పేరు అక్కడ ఖరారయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కారణం జేసీ బ్రదర్స్కి సంబంధించిన వ్యవహారంలో పవన్కి సీట్ ఇవ్వమని చెప్పినట్టుగా వస్తున్న నేపథ్యంలో, కానీ అదే వ్యవహారంలో జేసీ బ్రదర్స్ క్లియర్గా చెప్పారు, లేదు ఎంపీగా పవన్ కూడా పోటీ చేయబోతున్నాడు. కాబట్టి ఎంపీకి కానీ క్లియర్ అయితే జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కానీ డిసైడ్ అయితే మాత్రం పవన్ పేరు తెర మీదకి వచ్చి కాలువ శ్రీనివాసులని యాజ్ యూజువల్గా తన అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే పరిస్థితి అయితే ఉంది. కానీ కాలువ శ్రీనివాసుల పేరు మాత్రం గతంలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి ఈసారి కాలువ శ్రీనివాసులను పెడితే ఎలా ఉంటుందనే ఒక ప్రపోజల్ నిన్నటి నుంచి చాలా గట్టిగా చేస్తున్నారు. బహుశా అదే కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా రాజమండ్రి నుంచి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు సీట్ అడుగుతున్నారు. అక్కడ బొడ్డు వెంకటరమణ, వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ నడుస్తుంది. ఇది క్లియర్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అమలాపురం నుంచి బాలయోగి కుమారుడైన హరీష్ని అడుగుతున్నారు. అలాగే మాజీ ఎంపీ మహేశ్వరరావు కుమార్తె కూడా అక్కడ రంగంలో ఉంది. ఈ రెండిట్లో అమలాపురం నుంచి
బాలయోగి కుమారుడు హరీష్కి అయితే ఎలా ఉంటుంది అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక ఇందాక నేను చెప్పాను గుంటూరుకి సంబంధించి చూసుకుంటే అక్కడ భాషం రామకృష్ణ ఉన్నారు, అలాగే బ్రహ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. వీళ్ళు నరసరావుపేటకు వెళ్ళే దీంట్లో ఒకటి నరసరావుపేటకు పంపించి అక్కడి నుంచి ఇక్కడికి తావడమా, లేదు కృష్ణదేవరాయల్ని నేరుగా నరసరావుపేట నుంచి పోటీ చేయించడమా, ఈ రెండు ఒకటి ఫైనల్ అయితే ఉంది. ఇక్కడ బాపట్లకు సంబంధించి మాత్రం తెలుగుదేశంలో కొంత గట్టి పోటీ కనబడుతుంది. పనబాక లక్ష్మి అడుగుతున్నారు, ఉండవల్లి శ్రీదేవి అడుగుతున్నారు, ఎంఎస్ రాజు కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇస్తారనేది కూడా చూడాలి. చిత్తూరు నుంచి కోనేరు ఆదిమూలం మొన్నే అతను తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి రాజీనామా చేసి లొకేషన్ కలిసిన నేపథ్యంలో వాళ్ళు చిత్తూరుకి ఎంపీగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే అక్కడ ఇంకొకటి కూడా ఉంది, సినీ నటుడు సప్తగిరి, కమెడియన్గా స్టార్గా సినిమా హీరోగా ఉన్న సినీ నటుడు సప్తగిరిని రంగంలో దించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే తలారి ఆదిత్యాన్ని కూడా చూస్తున్నారు. ఇప్పుడు 3 ప్రపోజల్లో బహుశా కోనేరు ఆదిమూలంకి ఖచ్చితంగా సీటు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇక కడప నుంచి చూసుకుంటే వాసు అంటే శ్రీనివాసులు రెడ్డి, మొదటి నుంచి ఆయన 2-3 సార్లు అక్కడి నుంచి పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి వాసు ప్లేస్లో రితేష్ రెడ్డి, విజయమ్మకు సంబంధించిన నేతగా ఉన్న వాళ్ళ కుమారుడైన రితేష్ని, అలాగే ఆనం రామారాయణ రెడ్డి అల్లుడు కూడా ఇతను. సో ఇతన్ని రితేష్ రెడ్డిని పెడితే ఎలా ఉంటుందా అని ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ 2 ప్రపోజల్స్ అయితే గట్టిగా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కర్నూలు నుంచి బస్తీ నాగరాజు కానీ డాక్టర్ పార్థసారథి కానీ ఉండే పేర్లు అయితే కనబడుతుంది. ఇక నంద్యాల నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరుతున్నారు. ఆయన కూతురు సబరికి ఆయన ఎంపీ టికెట్ అయితే అడుగుతున్నారు. సో ఆమెకి సీటు అంటే ఆమె మొన్నటి వరకు కొంత బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఆమె బీజేపీ నుంచి కామ్ అయ్యారు.